అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గటం, డాలర్ బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. ఇప్పుడు బంగారం, వెండి ధరల్లో పెద్ద మార్పులు కనపడుతున్నాయి. ఒక రోజు తగ్గితే తదుపరి రోజు పెరుగుతున్నాయి, కానీ ప్రస్తుతం భారీగా దిగుతున్నాయి. వేగంగా పెరిగిన ధరలకు బ్రేక్ వచ్చాక కొనుగోలుదారులు సంతోషిస్తున్నారు. నిన్న తగ్గి ఆ తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ పడిపోయింది. అలాగే వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి బాగా తగ్గాయి. జనవరి 29న కిలో వెండి 4,25,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2,65,000 రూపాయలకి చేరింది. సుమారు 1,55,000 రూపాయలు తగ్గింది. దేశీయ మార్కెట్లో ఇలా ఉంటే ఎంసీఎక్స్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 1,51,225 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2,38,790 రూపాయల వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం $4,552గా ఉంది. ఔన్స్ వెండి $74.18 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మే 2న దేశీయంగా తులం బంగారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,370 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 1,37,840 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. మరోపక్క గ్లోబల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బంగారాన్ని ఇండియా వెనక్కి తెచ్చుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రిజర్వ్ను వెస్ట్రన్ దేశాలు జప్తు చేయటం, ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్లను బ్లాక్ చేయటంతో మన బంగారం మన దగ్గరే ఉంటేనే బెటర్ అని భావిస్తోంది. ప్రస్తుతం మన గోల్డ్ నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 680 టన్నులు మన దగ్గరనే ఉన్నాయి. అంటే 77% బంగారం ఇండియాలో స్టోర్ అయి ఉంది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం గత 6 నెలల్లోనే 104.23 టన్నుల గోల్డ్ వెనక్కొచ్చింది. మిగిలిన 197.67 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వద్ద ఉంది. దీనిని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ కోసం పోర్ట్ చేయనుంది. కాగా 2013 టైంలో సుమారు 11% మాత్రమే లోకల్గా నిల్వ ఉండేది. 2009లో ఐఎంఎఫ్ నుంచి ఒక్కసారిగా 200 టన్నుల బంగారం కొనడంతో ఇండియా గోల్డ్ నిల్వలు 2013 నాటికి 557.75 టన్నులకు చేరాయి. 2026 నాటికి 323 టన్నులు పెరిగాయి. 2018లో మొదటిసారిగా విదేశాల్లోని గోల్డ్ను ఇండియాకు తీసుకురావటం మొదలైంది. ఫ్రాన్స్ కూడా 129 టన్నుల గోల్డ్ను న్యూయార్క్ నుంచి ప్యారిస్కు మార్చింది. జర్మనీ వద్ద 3,352 టన్నులుండగా ఇందులో 3వ వంతు ఇంకా న్యూయార్క్లో ఉంది. కానీ 2014 నుంచి 2017లో 300 టన్నులను వెనక్కి తెచ్చుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గటం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతూ ఉండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తుంది. ఇప్పుడు బంగారం, వెండి ధరల్లో పెద్ద మార్పులు కనబడుతున్నాయి. ఒక రోజు తగ్గితే తదుపరి రోజు పెరుగుతున్నాయి, కానీ ప్రస్తుతం భారీగా దిగుతున్నాయి. వేగంగా పెరిగిన ధరలకు బ్రేక్ వచ్చాక కొనుగోలుదారులు సంతోషిస్తున్నారు. నిన్న తగ్గి ఆ తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ పడిపోయింది. అలాగే వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి బాగా తగ్గాయి. జనవరి 29న కిలో వెండి 4,25,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2,65,000 రూపాయలకి చేరింది. సుమారు 1,55,000 రూపాయలు తగ్గింది. దేశీయ మార్కెట్లో ఇలా ఉంటే ఎంసీఎక్స్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 1,51,225 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మే ఫ్యూచర్స్ 2,38,790 రూపాయల వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం $4,552గా ఉంది. ఔన్స్ వెండి $74.18 వద్ద ట్రేడ్ అవుతుంది.
మే 2న దేశీయంగా తులం బంగారం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,370 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,37,840 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోపక్క గ్లోబల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన బంగారాన్ని ఇండియా వెనక్కి తెచ్చుకుంటుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రిజర్వులను వెస్ట్రన్ దేశాలు జప్తు చేయటం, ఆఫ్ఘనిస్తాన్ రిజర్వులను బ్లాక్ చేయడంతో మన బంగారం మన దగ్గరుంటేనే బెటర్ అని భావిస్తోంది. ప్రస్తుతం మన గోల్డ్ నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 680 టన్నులు మన దగ్గరనే ఉన్నాయి. అంటే 77% బంగారం ఇండియాలో స్టోర్ అయి ఉంది. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం గత 6 నెలల్లోనే 104.23 టన్నుల గోల్డ్ వెనక్కొచ్చింది. మిగిలిన 197.67 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వద్ద ఉంది. దీనిని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ల సెటిల్మెంట్ కోసం స్టోర్ చేయనుంది. కాగా 2013 టైంలో సుమారు 11% మాత్రమే లోకల్గా నిల్వ ఉండేది. 2009లో ఐఎంఎఫ్ నుంచి ఒక్కసారిగా 200 టన్నుల బంగారం కొనడంతో ఇండియా గోల్డ్ నిల్వలు 2013 నాటికి 557.75 టన్నులకు చేరాయి. 2026 నాటికి 323 టన్నులు పెరిగాయి. 2018లో మొదటిసారిగా విదేశాల్లోని గోల్డ్ను ఇండియాకు తీసుకురావడం మొదలైంది. ఫ్రాన్స్ కూడా 129 టన్నుల గోల్డ్ను న్యూయార్క్ నుంచి ప్యారిస్కు మార్చింది. జర్మనీ వద్ద 3,352 టన్నులుండగా ఇందులో 3వ వంతు ఇంకా న్యూయార్క్లో ఉంది. కానీ 2014-17లో 300 టన్నులను వెనక్కి తెచ్చుకుంది.